హాయ్ లెర్నర్స్, ఎలా ఉన్నారు? చాలామంది ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్ అనే ఈ చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఈ చాప్టర్ గురించి ఈ వీడియో చూసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. అలానే ఒకవేళ మీ క్లాస్లో ఉన్న టీచర్ ఈ చాప్టర్ చెప్పే ముందే గనక ఈ వీడియో చూస్తే క్లాస్లో చెప్తున్నవి మీకు చాలా సులువుగా అర్థమైపోతాయి. ఒక్కసారి ఈ చాప్టర్ గురించి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చదువుకునేటప్పుడు మీకు చాలా సులువుగా ఉంటుంది. ఓకే, చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్. లైట్ గురించి మీకు అసలు ఏం తెలుసు? అసలు లైట్ అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా లైట్ గురించి గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. మన సూర్యుడి దగ్గర నుంచి అనేక వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న భూమికి లైట్, హీటు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే అంత దూరం నుంచి లైట్ ట్రావెల్ చేసుకుంటూ, అంటే సూర్యుడి దగ్గర నుంచి లైట్ ట్రావెల్ చేసుకుంటూ భూమి వరకు వస్తుంది. అంత దూరం నుంచి భూమి వరకు రావడానికి కేవలం సెకండ్స్ పడుతుంది. అలాంటిది దేవుడి దగ్గర ఉండే లైట్ అనేక కోటాను కోట్ల సూర్యకాంతుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్క సూర్యుడి దగ్గర నుంచి వచ్చే లైట్ని, హీట్ని మనం తట్టుకోలేకపోతే దేవుడి దగ్గర అనేక కోటాను కోట్ల వెలుగు ఉంటుంది. సరే, ఇప్పుడు సైన్స్ ప్రకారం వస్తే లైట్ అంటే ఒక ఎనర్జీ. హీట్ అన్నది ఎలాగే ఎనర్జీయో, హాట్ బాడీని టచ్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో, ఎందువల్ల? ఈ హీట్ ఎనర్జీ వల్ల. అలానే లైట్ కూడా ఒక ఎనర్జీ. ఈ లైట్ ఎనర్జీ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడడానికి, అలాగే రకరకాల వాటికి లైట్ లేనిదే ఈ ప్రపంచాన్ని ఊహించుకోవడమే కష్టం. అంత ముఖ్యమైనది లైట్. సో లైట్ అంటే ఏంటంటే లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే లైట్ దేని మీదన్నా పడితే 3 రకాలలో ఏదో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ ఒక వుడ్ మీద పడింది అనుకోండి. ఓకే, లైట్ ఒక వుడ్ మీద పడితే కంప్లీట్గా ఆ లైట్ అంతా వుడ్లోకి వెళ్ళిపోతుంది. సో అవతల పక్క లైట్ ఏం రాదు మనకి. అక్కడ ఒక బ్లాక్ షాడో వస్తుంది. ఆ వుడ్ అంతా ఏం చేసింది? ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకుంది. సో అక్కడ ఇంకేం ఉండదు. ఈ ఫస్ట్ కండిషన్లో ఉన్న దానినే ఒపాక్యూ అంటారు. అంటే లైట్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొక కండిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిర్రర్ మీద పడింది. ఒక మిర్రర్ మీద పడితే ఏమవుతుంది? రిఫ్లెక్షన్ అవుతుంది. అంటే ఒక డైరెక్షన్లో వచ్చిన లైటు ఇంకొక డైరెక్షన్లో వెళ్తుంది. ఇది రిఫ్లెక్షన్. ఇంకో థర్డ్ కండిషన్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ మీద లైట్ పడింది. అంటే మనకి షాప్స్లో గ్లాసెస్ పెడుతుంటారు కదా, అలాంటి గ్లాస్. ఓకే, సో ఇప్పుడు ఆ గ్లాస్ మీద లైట్ పడింది. అది కంప్లీట్గా గ్లాస్ అబ్జర్వ్ చేసుకోదు, అలాగే రిఫ్లెక్ట్ చేయదు. ఏం చేస్తుంది? ఆ గ్లాస్లోంచి లైట్ని అవతల పక్కకి పంపిస్తుంది. ఒక్క సైడ్ నుంచి లైట్ వస్తే దాన్ని ఏం చేస్తుంది? అవతల పక్కకి ట్రావెల్ అవుతుంది. ఎందులోని? ఈ గ్లాస్లోంచి. ఈ గ్లాస్ అన్నది ఏంటి? ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక సైడ్ నుంచి వస్తుంది, అవతల పక్కకి వెళ్తుంది లైట్. సో దీన్నే ఏమంటారంటే రీఫ్రాక్షన్ అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, లైట్ ఎప్పుడన్నా ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడితే ఈ 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే రిఫ్లెక్షన్ జరుగుతుంది, లేకపోతే రీఫ్రాక్షన్ జరుగుతుంది. మన చాప్టర్ హెడ్డింగ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్. సరే, ఇప్పుడు రీఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. రీఫ్రాక్షన్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాలంటే లైట్ యొక్క స్పీడ్ చేంజ్ అవ్వడం. మరి లైట్ యొక్క స్పీడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఏదైనా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి చేంజ్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అన్నది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లోనే లైట్ని ఆన్ చేసాం. ఆ లైట్ ఆన్ చేసిన తర్వాత దేంట్లోంచి వెళ్తుంది? ఎయిర్లోంచి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఎయిర్లోంచి లైట్ ట్రావెల్ అయింది. లైట్ ట్రావెల్ అయ్యి దేన్ని టచ్ చేసింది? గ్లాస్ని టచ్ చేసింది. సో ఈ గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఆ పక్కకి వెళ్తుంది. సరే, ఇప్పుడు లైట్ ట్రావెల్ చేసింది ఎయిర్లో, గ్లాస్ని టచ్ చేసింది. గ్లాస్ని టచ్ చేసిన తర్వాత గ్లాస్ లోపల ట్రావెల్ అయింది కదా. సో అప్పుడు ఏమవుతుంది? గ్లాస్ లోపల ట్రావెల్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది. ఎయిర్లో స్పీడ్గానే వస్తుంది, కానీ గ్లాస్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? గ్లాస్లో మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది? స్పీడ్ తగ్గుతుంది. ఈ స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? లైట్ యొక్క యాంగిల్ అన్నది కొంత బెండ్ అవుతుంది. సిమిలర్లీ ఎయిర్లో లైట్ అన్నది ఈజీగా ట్రావెల్ అవుతూ వాటర్ యొక్క సర్ఫేస్ని టచ్ చేసింది. ఈ వాటర్ ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి వాటర్ లోపలికి కూడా లైట్ వెళ్తుంది. కానీ ఎయిర్లో వెళ్ళినంత స్పీడ్గా కాకుండా
వాటర్లో దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. అలా స్పీడ్ తగ్గినప్పుడు లైట్ యొక్క యాంగిల్ కొంత తగ్గుతుంది. ఓకే, సో దాన్నే ఏమంటారంటే రీఫ్రాక్షన్ అంటారు. డెఫినిషన్ ప్రకారం ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఎప్పుడు స్పీడ్ చేంజ్ అయింది? ఇంటర్ఫేస్, అంటే ఎక్కడైతే ఇంటర్ఫేస్ దగ్గర టచ్ అయిందో అక్కడ ఏమైంది? స్పీడ్ చేంజ్ అయింది. పైనంతా ఒక స్పీడ్ ఉంటే ఇంటర్ఫేస్ దగ్గర టచ్ అయిన తర్వాత ఇంకొక స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నామంటే రీఫ్రాక్షన్. డెఫినేషన్ ప్రకారం ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ ఎనీ ఇంటర్ఫేస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ ది చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకే, ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ ఎనీ ఇంటర్ఫేస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ రెండు మీడియంస్ ఉన్నాయి, మీడియం 1, మీడియం 2. అసలు మీడియం 1, మీడియం 2 అంటే ఏంటంటే మీడియం 1 ఏదన్నా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఎయిర్ అన్న అవ్వచ్చు, తర్వాత వాటర్ అన్న అవ్వచ్చు, లిక్విడ్స్లో కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేదంటే గ్లాస్ కానీ ఏదైనా మీడియం 1 కింద తీసుకోవచ్చు. మీడియం 2లో కూడా సేమ్. మీడియం 2లో వాటర్ తీసుకోవచ్చు, కిరోసిన్ తీసుకోవచ్చు, గ్లాస్ తీసుకోవచ్చు, ఏదైనా ట్రాన్స్పరెంట్ది ఒకటి తీసుకోవచ్చు. ఓకే, సో లెట్ us కన్సిడర్ మీడియం 1 ఎయిర్ అనుకుందాం, మీడియం 2 వాటర్ అనుకుందాం, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఓకే, ఒక లైట్ ట్రావెల్ చేసుకుంటూ వాటర్ యొక్క సర్ఫేస్ని టచ్ చేసింది. ఎప్పుడైతే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సర్ఫేస్ని లేదా ఇంటర్ఫేస్ని టచ్ చేస్తుందో అక్కడ మనం ఇమాజినరీ లైన్స్ని గీసుకుంటాం, అంటే డాటెడ్ లైన్స్ని గీసుకుంటాం. ఈ ఇమాజినరీ లైన్నే ఏమంటారంటే నార్మల్ అంటారు. అది జస్ట్ మన అండర్స్టాండ్మెంట్ కోసం. ఓకే, నార్మల్ని ఎంతో డినోట్ చేశాను. లైట్ వచ్చింది, ఒక ఇంటర్ఫేస్ని టచ్ చేసింది, టచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ స్పీడ్, ఎప్పుడైతే ఇంటర్ఫేస్ని టచ్ చేసిందో స్పీడ్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ స్పీడ్ అన్నది చేంజ్ అయ్యి లోపలికి వెళ్తుంది. దేంట్ లోపలికి? వాటర్ లోపలికి. ఎప్పుడైతే లైట్ ఎయిర్లోంచి ట్రావెల్ అయ్యి ఇంటర్ఫేస్ని టచ్ చేసి దాని యొక్క స్పీడ్ అన్నది చేంజ్ అవుతుంది. స్పీడ్ అన్నది చేంజ్ అవుతుంది, దాంతోపాటు డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రేరర్ మీడియం అంటే ఏంటంటే ఎయిర్లో ట్రావెల్ అయిన లైట్ యొక్క స్పీడ్ v1, ఎప్పుడైతే ఇంటర్ఫేస్ని టచ్ చేసిందో, టచ్ చేసి లైట్ ట్రావెల్ అవుతుందో అప్పుడు స్పీడ్ తగ్గడం వల్ల దాని యొక్క స్పీడు v2. v2 యొక్క స్పీడు తక్కువ ఉండి v1 యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటే అప్పుడు మీడియం 2 అన్నది డెన్సర్ మీడియం విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. మీడియం 1తో పోల్చుకుంటే మీడియం 2 అన్నది డెన్సర్ మీడియం. ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. ఇప్పుడు చూడండి, లైట్ వాటర్లోంచి ట్రావెల్ అవుతూ ఎయిర్లోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, వాటర్లో ట్రావెల్ అయిన స్పీడు v1, వాటర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ v2. పైది మీడియం 1, కిందది మీడియం 2. ఎప్పుడైతే v2 యొక్క స్పీడు v1 కన్నా ఎక్కువ ఉంటుందో మీడియం 2 అన్నది రేరర్ మీడియం. ఇక్కడ ఏ మీడియంలో అయితే లైట్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుందో అది రేరర్ మీడియం. ఏ మీడియంలో అయితే లైట్ యొక్క స్పీడ్ తక్కువ ఉంటుందో అది డెన్సర్ మీడియం. ఫస్ట్ కేసులో చూడండి, v1 యొక్క స్పీడు ఎక్కువగా ఉంది v2 కన్నా, v2 యొక్క స్పీడు తక్కువగా ఉంది దేంతో పోల్చుకుంటే, మీడియం 1తో పోల్చుకుంటే. కాబట్టి మీడియం 2 అన్నది డెన్సర్ మీడియం. సెకండ్ కేసులో చూడండి, v2 యొక్క స్పీడు ఎక్కువగా ఉంది దేంతో పోల్చుకుంటే, మీడియం 1లో ఉన్న స్పీడ్తో పోల్చుకుంటే v2 యొక్క స్పీడు ఎక్కువగా ఉంది. కాబట్టి మీడియం 2 అన్నది రేరర్ మీడియం. దేంతో పోల్చుకుంటున్నాం? మీడియం 1తో పోల్చుకుంటున్నాం. అది రేరర్ మీడియం. ఏ మీడియంలో అయితే స్పీడ్ తక్కువగా ఉంటుందో రెండిటితో కంపేర్ చేస్తున్నాం కదా, ఏ మీడియంలో అయితే స్పీడు ఎక్కువగా ఉంటుందో అది రేరర్ మీడియం. ఏ మీడియంలో అయితే లైట్ యొక్క స్పీడు తక్కువగా ఉంటుందో అది డెన్సర్ మీడియం. ఎప్పుడైతే లైట్ రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకి ట్రావెల్ అవుతుందో అప్పుడు ఆ లైట్ నార్మల్ వైపు బెండ్ అవుతూ ఉంటుంది. అంటే రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకి ఎప్పుడైతే వస్తుందో ఆ లైటు నార్మల్ వైపు బెండ్ అవుతూ ఉంటుంది. అదే ఒక లైటు డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంకి వస్తుందో అప్పుడు నార్మల్ నుంచి
ఎవే అంటే దూరంగా వెళ్ళిపోతుంటుంది. ఒక లైట్ రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వస్తుంటే నార్మల్ వైపు మూవ్ అవుతుంటుంది. అదే ఒక లైట్ డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంకి వస్తుంటే నార్మల్కి ఎవే దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక లైట్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి పాస్ అవుతుంది. లైట్ ఇలా పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్ఫేస్ని టచ్ చేస్తుందో మనం ఒక లైన్ గీసుకుంటామని చెప్పాం కదా, దాన్ని నార్మల్ అంటాం. టచ్ చేసిన తర్వాత లైట్ యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది, అలానే డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అది తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే లైట్ ట్రావెల్ అయిందో ఆ రేనే ఏమంటారంటే ఇన్సిడెంట్ రే. అంటే మనం పంపించిన రేనే ఇన్సిడెంట్ రే అంటారు. ఇన్సిడెంట్ రే ఇంటర్ఫేస్ని టచ్ చేసిందో, ఇంటర్ఫేస్ నుంచి టచ్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన రేని రీఫ్రాక్టెడ్ రే అంటాం. సో నార్మల్ నుంచి ఈ రే యొక్క యాంగిల్ ఎంతైతే ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. నార్మల్ నుంచి ఈ రే అయితే ఎంతైతే ఉందో, ఈ యాంగిల్ ఎంతైతే ఉందో అది రీఫ్రాక్టెడ్ రే అంటారు. అంటే ఇంటర్ఫేస్ని టచ్ చేసిన తర్వాత లోపలికి వస్తే అది రీఫ్రాక్టెడ్ రే. టచ్ చేయకముందు బయట ఉంది ఎక్కడైతే మనం లైట్ రేని పంపించామో అది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అంటే పంపిస్తుంది. రీఫ్రాక్టెడ్ రే అంటే లోపలికి వచ్చి నార్మల్కి లైట్ రేకి మధ్యన ఉన్న రే యొక్క యాంగిల్నే రీఫ్రాక్టెడ్ యాంగిల్ అంటారు, లేదా యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అంటారు. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. ఇప్పుడు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఎయిర్లోంచి వాటర్లోకి ట్రావెల్ అవుతుంది, లేదా ఎయిర్లోంచి గ్లాస్లోకి ట్రావెల్ అవుతుంది, లేదా గ్లాస్లో నుంచి వాటర్లోకి ట్రావెల్ అవుతుంది, అలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి నేర్చుకుంటామంటే అసలు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకోవాలి. ఎయిర్లో ఉన్నప్పుడు లైట్ ఒక స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, వాటర్లో ఉన్నప్పుడు లైట్ ఒక స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, కిరోసిన్లో ఉన్నప్పుడు లైట్ ఒక స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అలా ఒక్కొక్క మీడియము ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో విధంగా ఒక్కో స్పీడ్తో లైట్ ట్రావెల్ అవుతుంది. మరి ఇప్పుడు ఏమీ లేనప్పుడు లైట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అంటే ఎయిర్ కూడా లేనప్పుడు. ఎయిర్ కూడా లేని దాన్నే ఏమంటారంటే వ్యాక్యూమ్ అంటారు. వ్యాక్యూమ్లో లైట్ చాలా స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. అది ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అన్నది సైంటిస్టులు మెజర్ చేసి దాని యొక్క వాల్యూని కనుక్కున్నారు. ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ స్పీడ్ ఎక్కడ ఉంటుంది? వ్యాక్యూమ్లో ఉంటుంది. వ్యాక్యూమ్ అంటే ఎయిర్ కూడా లేనిది. ఎయిర్ ఎక్కడ ఉండదంటే మన అట్మాస్ఫియర్ దాటితే ఎయిర్ ఉండదు, అక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, అంటే స్పేస్లో. అంటే లైట్ వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అవుతుంది. ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది వ్యాక్యూమ్లో? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి 3 × 10⁸ 8 పెడితే ఎంత వస్తుందో అన్ని మీటర్లు ఒక్క సెకండ్కి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూ ఎప్పుడు మారదు. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇన్ని మీటర్లు ఒక్క సెకండ్కి ట్రావెల్ అవుతుంది. ఈ వాల్యూనే దేంతో రిప్రజెంట్ చేశారంటే సీతో రిప్రజెంట్ చేశారు. సరే, ఇప్పుడు వ్యాక్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైనా ఒక మీడియం తీసుకుందాం. అది వాటర్ అన్న అవ్వచ్చు, లేదా పెట్రోల్ అన్న అవ్వచ్చు, లేదా గ్లాస్ అన్న అవ్వచ్చు. ఏదైనా ఒక మీడియంని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే C/V. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, V అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఏదైనా మీడియం అవ్వచ్చు. ఈ మీడియంలో మనం ఎయిర్ కానీ, వాటర్ కానీ, డైమండ్ కానీ, గ్లాస్ కానీ, ఆయిల్ కానీ, మన ఇంట్లో యూజ్ చేసే, కిచెన్లో యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఓకే, ఈ పైన క్యాపిటల్ C మాత్రం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, V ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డినోటెడ్ బై N. N ఈజ్ ఈక్వల్ టు C/V. ఈ C వాల్యూ ఎంత అని చెప్పాను? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ V యొక్క వాల్యూ మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎయిర్ యొక్క స్పీడ్ తీసుకుందాం. లైట్ యొక్క స్పీడ్ ఎయిర్లో ఎంత అంటే 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ రెండింటికి క్యాన్సిల్ అయితే మనకి N వాల్యూ ఎంత వస్తుంది? N ఈజ్ ఈక్వల్ టు 1.003. ఇదే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. ఈ ఎయిర్ ప్లేస్లో మనం వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకుంటే మనకి ఫైనల్గా రిజల్ట్ వచ్చేది 1.33. ఇలా రకరకాల రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. కిరోసిన్కి 1, పెట్రోల్కి 1, అలా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే మీటర్స్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. అసలు రీఫ్రాక్టివ్ ఇండెక్స్
దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకున్న మెటీరియల్ యొక్క నేచర్ని బట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారిపోతుంది. ఎయిర్ తీసుకుంటే ఒక రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది, అలానే వాటర్ తీసుకుంటే ఒక రీఫ్రాక్టివ్ ఇండెక్స్. పైన మాత్రం సి వాల్యూ ఒకటే, కానీ కిందన యొక్క వాటర్, కిరోసిన్ ఈ వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్, అలానే వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ లెంత్ని బట్టి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వాక్యూమ్ కాకుండా మనం ఏదైనా 2 మీడియంస్ని తీసుకున్నప్పుడు వస్తుంది. అంటే ఫస్ట్ మీడియంలో గ్లాసు, సెకండ్ మీడియంలో వాటర్, లేదా ఫస్ట్ మీడియంలో వాటర్, సెకండ్ మీడియంలో కెరోసిన్, అలా ఏవైనా 2 మీడియంస్ వాక్యూమ్ కాకుండా మీడియంస్ని తీసుకున్నప్పుడు రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. ఈ రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎంతోనే డినోట్ చేస్తారు. సో ఫస్ట్ మీడియంలో ఉన్న స్పీడ్ v1, సెకండ్ మీడియంలో ఉన్న స్పీడ్ v2. ఈ రెండింటిని నేను సితో డివైడ్ చేస్తాను. అంటే v1/c, v2/c. ఈ రెండు వేసినంత మాత్రాన వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు, v1, v2 వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు. కానీ నేను సింప్లిఫికేషన్ కోసం ఏం చేస్తున్నానంటే v1/c వేసుకుంటున్నాను, v2/c వేసుకుంటున్నాను. v1/c ఏ ఫామ్లో ఉంది చూడండి, n ఫామ్లో ఉంది. c/v అంటే n కదా. సో ఇప్పుడు n అని వేసుకుంటాను. 1/n1 అంటే రివర్స్లో ఉంది కాబట్టి 1/n1, అలానే 1/n2. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది, n2/n1. దీన్నే ఎలా రాయొచ్చు అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 ఈజ్ ఈక్వల్ టు n2/n1. దిస్ n2/n1 ఈజ్ రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దీన్నే ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే రిలేటివ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఇప్పుడు రేరర్ మీడియం యొక్క ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అంటే రేరర్ మీడియం నుంచి లైట్ డెన్సర్ మీడియంకి వెళ్తే ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. మనం ముందుగా డిస్కస్ చేసుకున్న లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంటే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. అంటే లైట్ నార్మల్ వైపు వెళ్తుంది, నార్మల్ వైపు బెండ్ అవుతూ వెళ్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ యొక్క రిలేషన్ లాగా చెప్పచ్చు. ఓకే, ఒక ప్రో సర్కిల్ తీసుకోండి. ఈ ప్రో సర్కిల్లో టోటల్ 360 డిగ్రీస్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో 90 డిగ్రీస్, సెకండ్ పార్ట్లో 90 డిగ్రీస్, థర్డ్ పార్ట్లో 90 డిగ్రీస్, ఫోర్త్ పార్ట్లో 90 డిగ్రీస్, టోటల్ 360 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ ప్రో సర్కిల్ యొక్క మిడిల్ పాయింట్ని O అనుకుందాం. ఈ హారిజెంటల్ లైన్ని ఇంటర్ఫేస్ MM అనుకుందాం. ఈ వెర్టికల్ లైన్ని నార్మల్ NN అనుకుందాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా O పొజిషన్లో ఫిక్స్ అయ్యేలాగా ఒక సెమీ సర్కిల్ గ్లాస్ స్లాబ్ని తీసుకోండి. అంటే ఒక సెమీ సర్కిల్ గ్లాస్ డిస్క్. సో ఈ సెమీ సర్కిల్ గ్లాస్ డిస్కే మనకి డెన్సర్ మీడియం. మరి రేరర్ మీడియం ఏంటి, ఎయిర్. సో ఇప్పుడు మనం లైట్ని ఎయిర్లోంచి డెన్సర్ మీడియంలోకి పంపుదాం. ఫస్ట్ మనం 0 నుంచి 90 డిగ్రీస్ మార్క్ చేసుకున్నాం కదా. థర్డ్ క్వార్టర్లో కూడా 0 నుంచి 90 డిగ్రీస్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు లైట్ని 30 డిగ్రీస్ దగ్గర నుంచి 0 గుండా పాస్ అయ్యేలాగా లైట్ని పాస్ చేయాలి. ఓకే, 30 డిగ్రీస్ దగ్గర నుంచి లైట్ని 0 మీదుగా పాస్ అయ్యేలా ట్రావెల్ చేయాలి. అలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 30 డిగ్రీస్ దగ్గర నుంచి లైట్ని పాస్ చేసాం, 0కి టచ్ అయింది. 0కి టచ్ అయిన తర్వాత లైట్ ఒక యాంగిల్లో మనకి బయటకు వస్తుంది. 30 డిగ్రీస్ దగ్గర పంపించాం కదా, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. లైట్ గ్లాస్ స్లాబ్ దాటుకుని మనకు వచ్చింది కదా, ఆ యాంగిల్ ఎంతో చూద్దాం. ఆ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. దాని యొక్క వాల్యూని నోట్ చేద్దాం. మనకి R వాల్యూ ఎంత వచ్చింది. నెక్స్ట్ 20 డిగ్రీస్ దగ్గర నుంచి లైట్ని O ద్వారా పాస్ అయ్యేలా ట్రావెల్ చేపిద్దాం. ఇప్పుడు లైట్ ఓని టచ్ చేసింది. ఓని టచ్ చేసిన తర్వాత మనకి లైట్ కొంత యాంగిల్ చేంజ్ అయింది. ఆ యాంగిల్ని రాసుకుందాం. దానికి ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 15 డిగ్రీస్ యాంగిల్లోంచి లైట్ని పాస్ చేద్దాం. అప్పుడు రీఫ్రాక్టెడ్ యాంగిల్ R ఎంత వస్తుందో దాని వాల్యూ రాసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక లైట్ అన్నది
నార్మల్ వైపు బెండ్ అవుతుంది. లైట్ యొక్క యాంగిల్, ఇన్సిడెంట్ రే యొక్క యాంగిల్ని మనం మార్చిన కొద్దీ రీఫ్రాక్టెడ్ రే యొక్క యాంగిల్ మనకి నార్మల్ వైపు బెండ్ అవుతుంది. దీన్ని బట్టి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తున్నప్పుడు లైట్ అన్నది నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఐ వాల్యూస్, ఆర్ వాల్యూస్ నోట్ చేసాం కదా. సైన్ ఐతో ఎంత వస్తుందో దాని వాల్యూ రాసుకుందాం. సైన్ ఆర్ వాల్యూ ఎంత వస్తుందో దాని వాల్యూ రాసుకుందాం. ఇప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. మనకి టేబుల్లో అబ్జర్వ్ చేస్తే సైన్ ఐ బై సైన్ ఆర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అలానే ఎప్పుడైతే లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి చేంజ్ అవుతుందో ఆ లైట్ అన్నది నార్మల్ వైపు బెండ్ అవుతుంది. నెక్స్ట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ ట్రావెల్ అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఒక ప్రో సర్కిల్. ఆ ప్రో సర్కిల్కి 2 స్ట్రాస్ని ఫిక్స్ చేయాలి. ఈ 2 స్ట్రాస్ ఫ్రీగా 360 డిగ్రీస్ తిరిగేలా మనం ఫిక్స్ చేయాలి. ఆ యొక్క మిడిల్ పాయింట్ని ఓ అనుకుందాం. ఇప్పుడు ఒక బేకర్ని తీసుకుందాం. ఆ బేకర్లో వాటర్ని ఫిల్ చేద్దాం. వాటర్ని ఫిల్ చేసిన తర్వాత ప్రో సర్కిల్లో మనం ఫిక్స్ చేసిన స్ట్రాస్ ఈజీగా తిరుగుతున్నాయి కదా. సో వాటిని ఏం చేస్తామంటే బాటంలో ఉన్న స్ట్రాని మనం 10 డిగ్రీస్ యాంగిల్కి ఫిక్స్ చేద్దాం. ఆ స్ట్రా 10 డిగ్రీస్ దగ్గర ఉంది. ఇంకొక స్ట్రా ఉంది కదా, హాఫ్ పోర్షన్లో ఒక స్ట్రాని పెట్టాం, మిగతా హాఫ్ పోర్షన్లో ఇంకొక స్ట్రాని పెట్టాం. బయట నుంచి ఫస్ట్ స్ట్రా 10 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నది ఈ 2 ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేలా చూడాలి. అంటే 2 ఒకే వైపు స్ట్రైట్ ఉన్నదో లేదో మనం చూసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్గా గనక లేకపోతే రెండో స్ట్రాని జరుపుతూ ఉండండి. అంటే పైన ఉన్న స్ట్రాని, గాల్లో ఉన్న స్ట్రాని జరపాలి. ఎప్పుడు మనం బయట నుంచి చూస్తున్నప్పుడు, బయట నుంచి ఫస్ట్ స్ట్రాని చూస్తున్నప్పుడు, అంటే వాటర్లో ఉన్న స్ట్రాని చూస్తున్నప్పుడు ఇది గనక బయట ఉన్న స్ట్రా గనక స్ట్రైట్గా లేకపోతే ఆ 2 ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేలా సెట్ చేయాలి. ఇప్పుడు వాటర్లోంచి ఆ ప్రో సర్కిల్ని బయటికి తీసేయండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇవి 2 మళ్ళీ స్ట్రైట్ లైన్లో ఉండవు. అప్పుడు మనం సెట్ చేసిన 10 డిగ్రీస్ దగ్గర ఉన్న స్ట్రా 10 డిగ్రీస్ దగ్గరే ఉంటుంది. కానీ బయట ఉన్న స్ట్రా మాత్రం 10 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 డిగ్రీస్ దగ్గర పెట్టాం కదా, 20 డిగ్రీస్ దగ్గర పెడితే మళ్ళీ మనం బయట నుంచి చూసినప్పుడు ఆ 2 స్ట్రైట్ లైన్లో ఉండవు కాబట్టి మళ్ళీ స్ట్రైట్ లైన్లో ఉండడానికి సెట్ చేసినప్పుడు అవి 2 స్ట్రైట్ లైన్లో ఉంటాయి. తర్వాత వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు అవి 2 మళ్ళీ స్ట్రైట్ లైన్లో ఉండవు. ఇది 20 డిగ్రీస్లో బాటంలో ఉన్న స్ట్రా 20 డిగ్రీస్లో ఉంటే పైన ఉన్న స్ట్రా మాత్రం 20 డిగ్రీస్ కన్నా ఎక్కువే ఉంటుంది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు నార్మల్ నుంచి ఎవేగా బెండ్ అయిపోతుంది. అంటే నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త విషయం మీకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.